హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవరకొండ పూవి వ్లాగ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఉడిపిలో ఉన్న కృష్ణమఠం టెంపుల్ నుంచి ఉడిపిలో ఉన్న చాలా ఫేమస్ అయిన బీచెస్ ఉన్నాయి కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ మేము వెళ్ళిన బీచ్ అయితే మల్పే బీచ్ అంటారు ఇక్కడ. సో అక్కడ నుంచి వెళ్ళే రూట్లో అయితే వ్యూస్ చాలా బాగున్నాయి. అక్కడ హౌజెస్ కానీ అక్కడ ఉన్న లొకేషన్స్ చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చేసింది. ఎందుకంటే మన సైడ్ ఉన్న విలేజెస్ హౌజెస్, అక్కడ ఉన్న విలేజెస్ కానీ హౌజెస్ కానీ కొంచెం వ్యూ పాయింట్ కానీ చాలా 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 బాగున్నాయి. ఎక్కడ చూడు గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. కొబ్బరి చెట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ ఒక మినీ కేరళ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ వైబ్స్ కూడా అలానే ఉన్నాయి, అక్కడ ఉన్న ప్రజలు కూడా అలానే ఉన్నారు, అక్కడ ఉన్న రిసీవింగ్ కూడా చాలా 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 బాగుంది. నాకు ఈ బీచ్ చూడంగానే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వేరే బీచెస్ కన్నా ఇక్కడున్న బీచెస్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చూడండి ఇక్కడ శాండ్ ఎలా ఉందో, శాండ్ భలే ఉందండి. ఇట్లా ముట్టుకుంటే కొంచెం ఇట్లా వెళ్ళిపోతున్నది. అసలు చాలా చాలా బాగుంది. మన సైడ్ ఉన్న శాండ్ కొంచెం ఏదో కొంచెం బంకలాగా ఉంటుంది, ఇక్కడ శాండ్ మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ నేను ఎక్కువ శాండ్తో చాలా చాలా బాగా ఆడుకున్నాను. ఒక 40 minutes దాకా శాండ్తో ఆడుకొని అప్పుడు వాటర్లోకి అయితే వెళ్ళాను నేను. ఎందుకంటే నాకు శాండ్ అంటే నచ్చింది. అక్కడ చూడంగానే చిన్నపిల్లలాగా అయిపోయి అక్కడ కాసేపు ఆడుకున్నాను. ఏమో మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. కొంచెం నాకు మంచిగా అనిపిస్తే శాండ్తో ఆడుకోవడం నాకు అలవాటు. ఎక్కడకన్నా అలవాటు ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బీచెస్ కూడా చాలా 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 బాగుంది. అంటే అంత వేవ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ అంత హెవీ అయితే రావట్లేదు. సో ఇక్కడ పీపుల్స్ అయితే చాలా బాగున్నారు. మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి చాలా రషెస్ అయితే ఉంది. అంటే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినాం కాబట్టి ఈ మాత్రం ఉంది. అదే ఈవినింగ్ అయితే చాలా చాలా రష్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్నూన్ అయినా కానీ లొకేషన్స్ మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది. సో అక్కడ ఉన్న వాటర్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి, ఎందుకంటే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువ వస్తారు కాబట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువ చెప్పారని అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ అప్పుడే కదా స్టార్ట్, కొంచెం ఈవినింగ్ అయితే తగ్గిస్తారేమో అనుకుంటా. ప్రైజెస్ అయితే ఎక్కువ అనిపించింది. సో మాకైతే అంత టైము కానీ ఏం లేదు కాబట్టి ఎక్కువ ఏమి వాటర్ గేమ్స్ ఆడుకోలేము. జస్ట్ మేమైతే బీచ్ ఎంజాయ్ చేస్తూ వాటర్తో అలా అలా చిల్ అవుతూ ఉన్నాను. మీకు ఎవరికైనా బీచ్ లవర్ కానీ బీచ్ అంటే చాలా ఇష్టం ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే బీచ్ లవర్ని. సో ఉన్నంతసేపు అయితే అలా చూస్తూ ఉన్నాను. భూలోకంలో లేదు, ఏదో లోకంలో తిరుగుతున్నట్టు అనిపించింది. నా లోకంలో నేను తిరుగుతూ ఉన్నాను. అలా ఉందండి నా ఫీలింగ్. అంటే నా ఫీలింగ్ అది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఉడిపిలో ఉన్న అన్ని బీచెస్ అన్నీ కవర్ చేస్తాను. సో ఇంకా బీచెస్ ఉన్నాయి, అది కూడా వీడియో పెడతాను. చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి ఈ వీడియో షార్ట్కట్లో పెట్టాను. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఉడిపిలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్. మీరు ఎవరైనా టెంపుల్స్ చూడకపోతే కృష్ణమఠం టెంపుల్ చూడండి, ఫుల్ వీడియో పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అలా అయితే చూడండి. బాయ్.